వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎస్ఐపి కానీ ఏ మెథడ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి దీని గురించి చెప్పడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మనం ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఏ మెథడ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నిజంగా మనం అడ్వైజరీ పెట్టుకోవాలా లేకపోతే మన సొంత నిర్ణయాలు రీసెర్చ్ చేసుకుని వాళ్ళు పెట్టచ్చు అంటారా? చాలా రిలవెంట్. అందరూ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతారు, ఈ ఫండ్స్ అంటారు, బట్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో ఏంటంటే 3-4 రకాలు ఉన్నాయండి. ఒకటి సొంతంగా చేసుకోవడం, ఒకటి అడ్వైజర్ ద్వారా చేసుకోవడం అనేది టాప్ లెవెల్. సపోజ్ అడ్వైజర్ ద్వారా అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళే ఇన్వెస్ట్ చేయడానికి ఫండ్స్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. మీ ఎంత అమౌంట్ అనుకుంటున్నారో దాన్ని ఒక ఫండ్లోనా, 2 ఫండ్లోనా, 3 ఫండ్లో, ఎస్ఐపిలో ఏ ఫండ్స్ బాగుంటాయి, ఏ కేటగిరీ బాగుంటాయి, మీకు తగ్గట్టు అంటే మీ ఆస్పిరేషన్ కానీ గోల్స్ కానీ తగ్గట్టు అలైన్ చేస్తూ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఒక ఫండ్ అడ్వైజర్. చేసి మీ దగ్గర మీరు 20,000 పెట్టగలుగుతున్నారు, 4 5 ఒక 5 పిల్లలకు చదువుల కోసం, ఒక 10 ఇంటి కోసం, ఒక 5 మీ పెన్షన్ ఆ రిటైర్మెంట్ కోసం అన్నట్టు అనుకోండి. దాని తగ్గట్టు ఇప్పుడు తొందరగా ఉండే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఒక రకమైన ఫండ్, రిటైర్మెంట్ కోసం అయితే లాంగ్ టర్మ్ కాబట్టి ఒక 15-20 సంవత్సరాలు ఉందా, 30 సంవత్సరాలు ఉంటే దాని తగ్గట్టు ఇంకొక ఫండ్ వాళ్ళు డివైజ్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు చేస్తారు. అది అందరికీ తెలిసిందే. సో మనకి తెలియకపోతే, క్లారిటీ లేకపోతే అడ్వైజర్ని వాడుకోవడం. దెన్ మీకు కొంచెం క్లారిటీ ఉంది, మీరు ఆల్రెడీ కొంచెం వర్క్ చేస్తున్నారు, అలాంటప్పుడు మెథడ్స్ ఏంటి అని అంటారు. అప్పుడు ఏంటంటే 2 రకాల బ్రాడ్గా మెథడ్స్. ఒకటి డీమ్యాట్ బేస్డ్, ఒకటి నాన్ డీమ్యాట్ బేస్డ్. సో డీమ్యాట్ ఏంటంటే చాలా మంది ఈ మధ్యలో కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది తెలిసినా తెలియకపోయినా ఒక ఫ్యాడ్, ఒక సింబల్ లాగా అయిపోయింది. అంటే అదొక కంపల్షన్ లాగా అయిపోయింది. నాకు ఉన్నాయి డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ అది ఎంతన్నా కానీ అని ఒక 2 డీమ్యాట్ యాప్లు మాత్రం పక్కా ఫోన్లో ఉంటాయి ఈ మధ్యలో. సో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లు కూడా డీమ్యాట్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. క్వైట్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. గ్రో ఉంది, యాంజల్ వన్ ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటే థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ఎటువంటి అడ్వైజర్ యొక్క హెల్ప్ ఉండదు, నువ్వే సొంతంగా డిసిషన్ తీసుకో. డీమాట్ ఉన్నాళ్ళు డీమ్యాట్ కానీ ఈ 2 మెథడ్లు, సెకండ్ మెథడ్లు ఏవైనా సరే మీరు సొంతంగా చేసుకోవాలి. దీనికి స్టాండర్డ్గా ఏంటంటే డీమ్యాట్ ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఉంటుంది. మనకు నచ్చిన కేటగిరీలో నచ్చిన ఫండ్స్, మన రిస్క్ అపటైట్ తగ్గట్టు మనం ఎప్పుడు కావాలనుకునే దాన్ని బట్టి ఆ కేటగిరీలో కూడా ఏ ఫండ్స్ మంచి, ఇప్పుడు మనలాంటి మాట్లాడినప్పుడు ఏ ఫండ్స్ బాగా చెప్తాం కాబట్టి అట్లాంటివి చేసుకొని అందులో ఎస్ఐపి మీకు ఎంత ఇష్టం ఉందో అంతా కూడా యూజువలీ సొంతంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం. అది ఫస్ట్ మెథడ్, సింపుల్ మెథడ్. ఏ ఇన్వెస్ట్మెంట్ యాప్ అయినా, డీమ్యాట్ యాప్ దేనైనా సరే మనం వాడుకోవచ్చు ట్రేడింగ్ యాప్ ద్వారా. సెకండ్ ఇంకోటి ఏంటంటే వితౌట్ డీమ్యాట్ కూడా చేయొచ్చు ఇది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్. దీనికి ఏంటంటే చాలా రకాల, దీనికి కూడా మ్యూచువల్ ఫండ్ యాప్స్ ఉన్నాయి, కువేరా లాంటివి చాలా, అవే ఫండ్స్ ఇండియా లాంటివి. అట్లాంటివి కాకుండా ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించిన 2 రిజిస్ట్రార్లు ఉన్నారు, క్యామ్స్, కేఫిన్టెక్. ఈ రెండింటికి కూడా వాటి యాప్స్ ఉన్నాయి. క్యామ్స్ కోసం ఒక మై క్యామ్స్ యాప్ ఉంది, కేఫిన్టెక్ ఇన్వెస్టర్ యాప్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనం కేవైసీ చేసుకొని ఒక ఫోలియో క్రియేట్ చేసుకొని అక్కడే ఎస్ఐపి కూడా క్రియేట్ చేసుకొని అందులోనే ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ 2 యాప్ల్లో కూడా ఒక 20-30 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యొక్క ఫండ్స్ ఒక దగ్గర కనబడతాయి. ఎందుకంటే 2 ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. సో ఐదర్ క్యామ్స్ ఆర్ కేఫిన్టెక్లో అన్ని రకాల ఫండ్స్ అక్కడ కనబడతాయి. దాని ద్వారానే మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు, ఎటువంటి అడ్వైజర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎంఎఫ్ సెంట్రల్ కానీ ఇట్లాంటి యాప్స్ వచ్చాయి, ఎంఎఫ్ యూటిలిటీస్ కానీ. ఇక్కడ ఏంటంటే ఈ 2 యాప్లు కాకుండా అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఒకే చోట క్రియేట్ చేసుకొని సొంతంగా ఇదంతా కూడా ఈ 2 కూడా ఇటు కేఫిన్టెక్ క్యాంప్స్ కానీ ఆర్ ఎంఎఫ్ సెంట్రల్ కానీ ఆర్ ఎంఎఫ్ యూటిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సొంతంగా డూ ఇట్ యువర్ సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, డౌట్స్ సొంతంగా క్లియర్ చేసుకునే వాళ్ళకి, అట్లాంటి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండి కొన్ని రోజులు, సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎటువంటి అడ్వైజర్ లేకుండా కూడా నువ్వు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నా సూచన ఏంటంటే నీకు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేని వాళ్ళు సెల్ఫ్ రూట్లో వెళ్ళకూడదు. ఒక అడ్వైజర్ రూట్లో వెళ్ళడం చాలా ఉత్తమం. ఆర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అటువంటిదే. ఎందుకంటే డిసిప్లిన్ లేకపోతే ఏంటంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే వి స్టార్ట్ వెరీ ఫాస్ట్, అన్నీ చేస్తాము, 4 రోజుల తర్వాత డబ్బులు రాగానే, అవసరం కాగానే వాడేస్తాం. సో మీకు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, అకౌంటబిలిటీ ఉండదు,
గోల్ అని మనసులో పెట్టుకుంటాం కానీ గోల్ కన్నా ముందే కొత్త ఫోన్ ఐఫోన్ 18 వచ్చింది, 20 వచ్చింది, నాకు డబ్బులు కావాలి, నేను 1 ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ 5,000 లాగా 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 2 ఏళ్లలో 24x5 ఒక 2,50,000 పైన అయిపోయింది, కొనేస్తా. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా మనం ఏంటంటే వి టెన్ టు డూ ఎవరు లేకపోతే, అకౌంటబిలిటీ లేకపోతే ఏమైందంటే మనం యూజువల్లీ వాడేస్తాం. అలా కాకుండా ఒక అడ్వైజర్ కానీ ఉన్నారంటే మీరు విత్డ్రా చేసేప్పుడు ఎందుకు చేస్తున్నారని అడుగుతారు. దేర్ బై రిమైండ్ యువర్ చిన్న ఏం కాదు, వెరీ ఇంపార్టెంట్ గోల్. మన వెయిట్ లాస్కి వీటికే మనం అకౌంటబిలిటీ బడ్డీ పెట్టుకుంటున్నాం. ఆ పొద్దున్న నిద్ర లేకపోతే ఇంట్లో చెప్తాం, అరే ఫ్రెండ్కి చెప్తాం, అరే రేపటి నుంచి రన్నింగ్కి వెళ్తాను, నన్ను వచ్చి లేపరా, మనం కలిసి వెళ్తాం అంటాం. అదేంటి అకౌంటబిలిటీ బట్టి. సేమ్ వే విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, అడ్వైజర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ పార్ట్నర్. నాట్ జస్ట్ నీ గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక ప్లానే కాదు, మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటారు, ఇది ఇన్వెస్ట్ చేయాలి, ఇది చేయాలి, కొత్త ఏమైనా ఆపర్చునిటీ వస్తే చెప్తా ఉంటారు, ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ చెప్తా ఉంటారు, నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయో చెప్తా ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే వీ టెన్ టు స్టిక్ విత్ ఇన్వెస్ట్మెంట్, వీ టెన్ టు మోర్ ఇన్ సేవింగ్స్ చేస్తాము. ఇవన్నీ ఎవరికి? మనకే. సో మీ ఇష్టం. సో ఇట్ ఈస్ బట్ ద మెనీ వేస్, రూట్స్ చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ విత్ డిమాట్, వితౌట్ డిమాట్, వితౌట్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. కానీ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ యూపీఐ యాప్స్లో సార్ ఎస్ఐపి చేయండి 21 రూపీస్ అని ఏదైతే మనం చూపిస్తాం ఫోన్పే లాంటి యాప్స్లో, అది చేయడం మంచిది అంటారా? రాంగ్ ఏం లేదు, ఇఫ్ యూ మనకు తెలియకుండా చేయడం మాత్రం తప్పు. అది మనం ఫోన్పేలో ఏదైతే అది మనల్ని రైట్ డైరెక్షన్ లోనే తీసుకెళ్తుందా అని. సేవింగ్ అనేది ఎప్పుడు రైట్ డైరెక్షన్ అండి. ఎవరు చేయించినా సరే డబ్బులు సేవ్ చేయడం అనేది రైట్ డైరెక్షన్. దట్ ఈస్ మై బిలీఫ్. ఎవరి ద్వారా చేస్తున్నారా, ఏం చేస్తున్నారా తర్వాత, ఫస్ట్ థింగ్ మీరు సేవ్ చేస్తున్నారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. ఎస్. సేవ్ చేశాక సెకండ్ థింగ్, ఫస్ట్ డూ సమ్ సేవింగ్స్. సెకండ్ థింగ్ డిసిప్లిన్గా ఉంటున్నారా, చేస్తున్నారా లేదా, నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్. ఓకే, ఈ రెండు వచ్చాక కరెక్ట్ ప్లేస్లా చేస్తున్నారా లేదా అనేది మూడోది. అసలు నీకు సేవింగ్ అలవాటే లేకుండా నువ్వు ఎప్పుడు సేవింగ్ చేయకుండా ఎప్పుడు కూడా అది బాగోదు ఇది బాగోదు అంటే నీకు ఎప్పుడు బిల్డ్ అవ్వవు. నువ్వు ఒడ్డుకు కూర్చుంటే నీకు చల్లగా ఉందా, లోతు ఎంత ఉందో ఏమీ తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు నీళ్ళలో దిగితేనే నీకు అది ఎలాంటి వాటర్ ఉందో ఏంటో అర్థమైనట్టే. సేమ్ విత్ ద సేవింగ్స్ ఆల్సో. ఒడ్డుకు కూర్చోవడం కన్నా ఫస్ట్ స్టార్ట్ సేవింగ్ సంథింగ్. అది ఏదైనా పర్లేదు. నేను ఎఫ్డీస్ వద్దంటాను, డెట్ వద్దంటాను, అవన్నీ తర్వాత. ఫస్ట్ థింగ్ ఫస్ట్ డూ సమ్ సేవింగ్స్, రైట్? అదయ్యాక ఆ సేవింగ్స్ని ఎప్పటికప్పుడు తోడేసుకుని వాడేయకుండా సేవింగ్స్ని సేవింగ్స్ లాగా చూడడం నేర్చుకుంటాం. అది డిసిప్లిన్. ఓకే. ఆ రెండు వచ్చాక ఏంటంటే నాకు రెండు వచ్చాయి, సేవింగ్ చేస్తున్నాను, డిసిప్లిన్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కూర్చొని ఎక్కడ చేస్తే మంచిది, ఏ ఫండ్ బాగుంది, ఏ కేటగిరీ బాగుంది, నాకు ప్లాన్ కావాలి, ఇట్లాంటి గోల్కి ఇది కావాలి, మరి ఎలా చేయాలి. అప్పుడు నీ సొంతంగా చేసుకోవచ్చు, నాలెడ్జ్ మనం రీసెర్చ్ చేసుకొని, లేదంటే ఒక అడ్వైజర్ని వాడుకోవచ్చు. సో ఇది బిల్డ్. ఆ తర్వాత కూడా ఏంటంటే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంది, కార్పస్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ రెగ్యులర్. కార్పస్ని ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, మళ్ళీ సేమ్ క్రాస్ రోడ్లో ఉంటాం, సేమ్ డైలమాలో ఉంటాం, ఎక్కడ పెట్టాలో తెలియదు. అలాంటప్పుడు కూడా ఒక అడ్వైజరో లేకపోతే మళ్ళీ ఫర్దర్ రీసెర్చ్ అవసరం, ఆప్షన్స్ అన్ని. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఒకసారి నేను పెట్టేసేసి మర్చిపోయాను. నేను చాలా మంది దగ్గరికి వెళ్తే ఉందండి, నేను ఒక సేవింగ్స్ ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నా, అందులో పెట్టాను. సో ఇట్స్ నాట్ నీకు తెలియకపోతే ఇట్స్ నాట్ ఎ ప్లాన్. జస్ట్ ఎవరో వచ్చి అడిగారు, నీకు ఇచ్చేసారో, వెళ్ళిపోయావు. సో అందుకోసమే ఏం చేస్తున్నావు నీకు తెలియడం అనేది నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డూ సంథింగ్ అనేది ఫస్ట్ లెవెల్. సో ఆ లెక్కన ఇట్లాంటి యాప్ల ద్వారా కానీ ఇష్టం పర్లేదు, హ్యాబిట్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్కడైనా పర్లేదు. మీరు అన్నట్టు ఫోన్పేలో 21, 51 అది యూజువల్ అంత చిన్నదాంతో మనం బిల్డ్ చేయలేము. దట్ ఈస్ మోర్ ఆఫ్ అట్రాక్టింగ్ చేయడానికి. ఐడియల్గా ఏంటంటే మన ఇన్కంలో ఒక 10 to 15% మంత్లీ ఎంత శాలరీ వచ్చినా, బిజినెస్ ద్వారా వచ్చినా ఒక 15% అనేది మినిమం సేవ్ చేస్తూ, మంచి ఐడియల్గా అయితే 30%. తప్పేం లేదు, ఆ డబ్బులు మీవే. సేవింగ్ చేసుకుంటే రేపటి భవిష్యత్ అవసరాల కోసం తీరేది మీకే. మీరే లైఫ్ స్టైల్ బెటర్గా అవుతుంది రేపు ఫ్యూచర్ కోసం. సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం రేపు ఫ్యూచర్లో ఇన్కమ్ తగ్గినా మన కరెంట్ ఇన్కమ్ నుంచి మనం సబ్సిడైజ్ చేస్తున్నట్టు. సో అందుకే మంచి చోట పెడితే మనకే మంచిది. సో ఏ మెథడ్ అయినా పర్లేదు. ఫస్ట్ థింగ్ నా సిన్సియర్ సజెషన్, స్టార్ట్ సేవింగ్ సంథింగ్. ఎక్కడైనా పర్లేదు. ఓకే. ఓకే. ఇట్లాంటి యాప్ల ద్వారా ఏం స్కామ్ ఏం జరగదు. మ్యూచువల్ ఫండ్లో పెడతారు, అమౌంట్ని బట్టి బిల్డ్ అవుతూ ఉంటుంది. 20 రూపాయలు పెట్టేసి నేను ఏదో కోర్టు కాదు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు రీచ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్. థ్యాంక్ యూ అండి.